జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ గురించి ఒకటే ప్రాబ్లం. హాస్పిటళ్ళ వాళ్ళకి బిల్లులు సకాలంలో ఇవ్వకపోవడం. దాని మీద వచ్చినటువంటి నిరసనే. అది మళ్ళీ అది డాక్టర్లకి ఆయనకి సంబంధించిన అంశం. బట్ పబ్లిక్ అయితే ఆపినటువంటి సందర్భాలు లేవు. ఆపుతామని వాళ్ళు వార్నింగ్ ఇవ్వటం, వీళ్ళు మళ్ళీ మాట్లాడటం, ఎక్కడ ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇబ్బంది లేదు. అయినా అప్పుడు విధ్వంస పాలన అని రాసుకొచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ అస్తవ్యస్తం అంటూ జ్యోతినే రాసుకొచ్చింది. ఏంటయ్యా అంటే పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ రాజకీయాలకు అడ్డాగా మారింది. వైద్యంపై అవగాహన లేని అధికారులు నియమించడం, అర్హత లేని అధికారులను కీలకమైన స్థానాల్లో కూర్చోబెట్టడంతో ట్రస్ట్ ప్రధాన లక్ష్యం దారి తప్పుతుంది. ముఖ్యంగా ట్రస్ట్లో విభాగాధిపతులు అందిన గాడికి దోచేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇతర శాఖలకు చెందిన కొంతమంది అధికారులు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్లో వాలిపోయారు. వీళ్ళ రాకతో ట్రస్ట్ పరిపాలన అస్తవ్యస్తంగా మారిపోయింది. అధికారులు ఒకళ్ళ మీద ఒకళ్ళు అంతర్గతంగా ఫిర్యాదులు చేసుకోవడం, ట్రస్ట్లో వర్గాల వారీగా చీలిపోవడం, ఈఓలు జేఈఓలు పోస్టుల విషయంలో ఒక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం, వీళ్ళకి నచ్చని అధికారులపై బయట వ్యక్తులతో వీళ్ళే ఫిర్యాదులు చేయించడం, వాటిని తీసుకెళ్లి ట్రస్ట్ సీఈఓ ముందు పెట్టడం, ఇలా ట్రస్టును రాజకీయాల కేంద్ర బిందుగా మార్చేశారు. బయట నుంచి వచ్చిన అధికారుల వ్యవహార శైలి ట్రస్ట్ సీఈఓకు పెద్ద తలనొప్పిగా మారింది. ట్రస్ట్ అధికారులంతా కలిసి వ్యవస్థ మొత్తాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రభుత్వం ఇన్సూరెన్స్ ట్రస్ట్ ద్వారా పేదలకు 25 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలని లక్ష్యంతో పనిచేస్తుంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ట్రస్ట్ అధికారులు మాత్రం అంతర్గత వివాదాలతో ట్రస్ట్ ప్రతిష్టను మసగబారుస్తున్నారన్నటువంటి కోణంలో రాసుకొచ్చేశారు. ఎందుకంటే నాశనం అయిపోయింది, అక్కడ ఎవడూ పనిచేయట్లేదు అన్నటువంటి పాయింట్ అయితే క్లియర్గా కనబడుతుంది. కానీ ఇక్కడ అసలు విషయం ఇంతకుముందు ఎట్లా ఉంది, అప్పుడు ఏమీ లేకపోయినా అంత దరిద్రంగా ఉందన్నటువంటి కోణంలో రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ టైప్లోకి వచ్చింది.